ఏంటంటే యాక్ట్ వచ్చింది, వీళ్ళది అన్నీ వచ్చినాయి. 2014లో వచ్చింది యాక్ట్ వీళ్ళది. 2014 నుంచి ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ నడుస్తూనే ఉంది, ఇంప్లిమెంట్ అయితేనే ఉంది. ఇప్పటిదాకా ఏమి ఇంప్లిమెంట్ లేదు. యాక్ట్లో ఏముందంటే స్ట్రీట్ వెండర్ ఎక్కడ ఉన్నారు వాళ్ళకి అక్కడ పెట్టాలి, వాళ్ళది సర్వే చేయాలి, ఐడి కార్డ్ ఇవ్వాలి, వెండింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఎప్పుడైతే రోడ్డు మీద చాలా ప్రాబ్లం వస్తుంది ఆల్టర్నేట్లీ రిమూవ్ చేసి వేరే దగ్గర ఎక్కడైనా పెట్టాలి. అది లేదు, ఏం లేదు. ఓన్లీ ఆపరేషన్ రూఫ్ అన్నట్టుగా మొత్తం క్లీన్ అట్లా చేస్తున్నారు. వెండర్లు ఎట్లా బతకాలి దాని గురించి మాట్లాడడానికి వచ్చినాం. అంటే మీరు రోడ్ మీద పెడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనేది వీళ్ళు తీసేసామని చెప్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుంది? ఇప్పుడు హ్యాబిట్స్ ఉంది, హ్యాబిట్స్లో ట్రాఫిక్ జామ్ అవుతుందా? అక్కడ వెండర్ లేరు కదా. బంజారాయిల్ ఉంది, బంజారాయిల్లో వెండర్ లేరు కదా, అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. ఇప్పుడు జామ్ అయ్యే కాడ కూడా జామ్ అవుతుంది, వెండర్ లేని కాడ కూడా జామ్ అవుతుంది, వెండర్ ఉన్న కాడ కూడా జామ్ అవుతుంది. వెండర్ జామ్ చేస్తుండంటే మీరు దానికి సొల్యూషన్ తీయాలి. మీరు వెహికల్ పర్మిషన్ ఇస్తారు కానీ వీళ్ళకి సొల్యూషన్ తీయడానికి మీకు టైం లేదు గవర్నమెంట్కి. అంటే వీళ్ళకి సొల్యూషన్ తీయాలి, వీళ్ళు ఎక్కడ పెట్టాలి, వీళ్ళకి ఎట్లా చేయాలి అడ్జస్ట్మెంట్. వీళ్ళ జీవన ఆధారం అది, వీళ్ళ బతుకు తెరువు దాని మీద ఉన్నది. పిల్లలకు పోషించేది స్కూలు అన్నీ దాని మీదనే ఉన్నది. వాళ్ళు సంపాదించేది డైలీ 500-600 రూపీస్ సంపాదిస్తున్నారు. అదే మీరు కొలువు ఇవ్వండి, వాళ్ళకు ఏదైనా జాబ్ ఇచ్చేయండి. వీళ్ళు రోడ్డు మీద బతుకుతారు, ఏం చేయరు. మళ్ళీ వీళ్ళంతా సోషల్ వర్కర్, రేట్ కంట్రోలర్. ఇప్పుడు మీరు అదే వీళ్ళు ఫ్రూట్ అమ్ముతున్నారు, యాపిల్ అమ్ముతున్నారు అనుకోండి, బండి మీద అమ్మేవాడు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు. అదే వీళ్ళు మొత్తానికి తీసేసినారు అనుకోండి, వీళ్ళంతా పెద్ద డిమార్ట్లు వాళ్ళు ఉన్నారు కదా, స్మార్ట్ మహల్, అవి మహల్, ఈ మహల్, దాంట్లో పోతే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే యాపిల్ మీరు 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ కొనాల్సింది వస్తుంది. ఏంటంటే మల్టీనేషనల్ మీరు కంపెనీకి ఇన్వాల్వ్ చేస్తున్నారు, కానీ మల్టీనేషనల్ వాళ్ళకి ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ గురించి ఆలోచిస్తలేరు. గవర్నమెంట్ ఫస్ట్ వీళ్ళకి ఏదైనా జీవన ఆధారమైనా చూపించాలి. మీరు బతుకొద్దు రాబోయే రోడ్డు మీద అంటే వీళ్ళకి ఏదైనా మార్గమైనా చూపించాలి కదా. అట్లా లేదు, ఇట్లా లేదు. ఒక మామూలు నెక్స్లైట్ గురించి చెప్తాను నేను. నెక్స్లైట్ రీహాబిలిటేషన్ అని వచ్చేస్తాడు, మనకి 5 lakhs 5 ఎకరాల భూమి ఇచ్చి మనకి మంచిగా లైఫ్ ఇండియా సెటిల్ చేస్తారు మన స్టేట్లో. అట్లాగా అంటే వాళ్ళకన్నా ఘోరం అయిపోయినారు వీళ్ళు, దొంగల కన్నా ఘోరం అయిపోయినారు. వీళ్ళ మీద పిటి కేసులు ఎవరి మీద పెడతారు? పిటి కేసు న్యూసెన్స్ చేసిన వాళ్ళ మీద పిటి కేసు ఉంటుంది. పిటి కేసుకి వీళ్ళకు పిటి కేసుకి ఏమా సంబంధం? అది కూడా ఆలోచించాలి కదా. వీళ్ళ మీద పిటి కేసు పెడితే పిటి కేసుకి ఎందుకు పెడుతున్నాం? పిటి కేసు నువ్వు ఆ న్యూసెన్స్ ఏమైనా చేస్తుండా, లేకపోతే తాగి రోడ్ల మీద ఏమైనా చేస్తుండా, లేకపోతే ఏమైనా చీటింగ్ చేస్తుండా, అట్లా ఏదైనా ఉంటే పిటి కేసు వాళ్ళ మీద పెట్టాలి. వాళ్ళ మీద పిటి కేసు ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళు బతుకోవద్దు, పిటి కేసు పెట్టుకోవాలి. ఆ పిటి కేసు కిందికి తీసుకుపోయి 500, 2000 అట్లా వసూలు చేయడం అదేం పద్ధతి? అంటే వీళ్ళకు రూల్స్ ఏదైతే వచ్చినాయో అన్ని దానికి వెనుకకు పెట్టేసినారు. మీ ఇష్టం ఉన్నట్టుగా రూల్స్ ఫాలో చేసుకుంటూ నడిస్తే వీళ్ళ బతుకులు ఎట్లా కావాలి? దాని గురించి మేము కమిషనర్ దగ్గరికి వచ్చినాం. సార్ ఎప్పటిదాకా ఇలా బతుకులు రోడ్డు మీదనే, ఏదో మార్గం చూపించండి. ఇప్పుడు కొన్ని స్టేట్లలో మంచిగా మార్కెట్లు కట్టించారు. మణిపూర్ ఉంది, ఒరిస్సా ఉంది, కలకత్తా ఉంది, గుజరాత్ ఉంది. అట్లా మోడల్ మార్కెట్స్ అయినా కట్టియండి. వీళ్ళు అట్లయినా బతుకుతారు కదా. మోడల్ మార్కెట్స్ వాళ్ళు రోడ్డు మీద బతికే అవసరం ఏముంది? వాళ్ళు రోడ్డు మీద అంత రేట్ కంట్రోల్ చేసుకుంటా, అంత బాధలు పడుకుంటా బతకాలని ఏముంది? దాని గురించి మేము మెమరాండం ఇచ్చినాం. ఇప్పుడు ఏమంటారు కమిషనర్ గారు? మేము ఆలోచన వెయిటింగ్లో ఉన్నాం. కమిషనర్ కలిసారా మీరు? కమిషనర్ గారు లేరు, జోనల్ కమిషనర్ గారు కలిసారంట. ఆయనకు మెమరాండం పెట్టాము. ఇప్పుడు ఆయన రెస్పాన్స్ ఏమొస్తుంది చూస్తాం, వెయిటింగ్ చేస్తాం. మినిస్టర్ రోడ్ కిమ్స్ హాస్పిటల్ కాడ అండి మాది అన్నం బండి మిల్స్ అమ్ముతాం. మేము గత 25-30 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాం సార్. మేము ఉన్న తర్వాత ఈ ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఇక్కడ అసలుకే బండి పెట్టద్దు అని వాళ్ళు అసలుకే పెట్టనిస్తలేరు సార్. వాళ్ళు మేమేమన్నాం కదా ఎందుకు పెట్టగానే అది సార్ ఇంతకుముందు అయితే ఏం మంచిగానే ఉన్నది, ఎట్లా అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని అంటారు. అసలు యాక్చువల్గా అక్కడ చెప్పాలంటే ట్రాఫిక్ జామ్ అసలుకే అవుతలేదు సార్. కావాల్సుకునే వాళ్ళు చేస్తాను సార్. వాళ్ళు చేస్తాను, వాళ్ళు వద్దు అసలుకే పెట్టద్దంటే మేమన్నాం కదా సార్. ఎట్లా సార్ జీవన ఉపాధి కొరకు మేము పెట్టుకొని బతుకుతాను, మేమేమో అది చేస్తలేం కదా సార్. ట్రాఫిక్ జామ్ అయితే మేమే బంధిస్తున్నాం సార్ అంటే వాళ్ళు మా మీద కక్ష సాధింపుతోని అసలు 80% కూడా వాళ్ళు పెట్టద్దు అని వాళ్ళు అంటారు సార్. ఏదో రకంగా ఇట్లా పెట్టుకుంటాం సార్ అంటే కూడా వాళ్ళు ఇంటలేరు. గత 6 నెలల నుంచి వాళ్ళు మస్తు ఇబ్బంది పెట్టింది సార్. మొన్న మాకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ దగ్గర పోయినాం సార్. పోతే వాళ్ళు కూడా సిఐ సార్తో మాట్లాడిండు, ఏసీపీ సార్తో మాట్లాడిండు. అసెంబ్లీలో కూడా సిట్ వెండర్స్తో మాట్లాడిండు సార్. సిట్ వెండర్లతో మాట్లాడి ఏమన్నాడు అంటే అరే వీళ్ళకి అసలు బండ్లు పెట్టుకోవాలి, మీరు ఎందుకు అద్దంటాలని రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినాక సరే అని వాళ్ళు అంటారు. వీడికి వచ్చేసరికి ఏసీపీ అయితే సిఐ సార్ అయితే అసలుకి పెట్టద్దని అంటారు సార్. మేము ఏం కోరుకుంటున్నామంటే సార్, మేము కూడా ఇక్కడ నిరుద్యోగులమే, మాకు ఎలాంటి
ఇట్లాంటి లేకుండా జీవనోపాధి లేకపోతేనే కదా మేము వచ్చి ఇక్కడ బతికేది. మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయాలన్న ఉద్దేశంతో అయితే మాకు ఏం లేదు. మమ్మల్ని ఏం చేసాం, ఇప్పుడు రైతు పండించిన పంటను మాత్రమే కదా సార్ మేము సేల్ చేసేది. అన్నమమ్ముడు అంటే రైతు పండించిందే. ఇప్పుడు టిఫిన్ బండి ఉంది, ఆ గోధుమలు నూనెలు ఇట్లా వాళ్ళు రైతులు పండించిందే. చాయ్ పండ్లు ఇట్లా ఉన్నాయి, వాళ్ళు రైతులు పండించిందే. ఆ రైతులు పండించిన పంటను మాత్రమే మేము చిన్న రైతుల్లాగా మేము సేల్ చేస్తాం తప్ప మేమేం దొంగతనాలు చేస్తలేము సార్, ఏం చేస్తలేము. మమ్మల్ని కూడా మినీ రైతుల్లాగా మమ్మల్ని గుర్తింపు చేయాలి. మాకు సిటీ వెండర్స్కు ఎలాంటి ఒకటి జాగా అనేది చూపించి మాకు ఒక షెడ్ లాగా, ఇది రేకుల షెడ్ లేకపోతే ఏదో ఒక షెడ్ లెక్క వేసి ఆ వానకు తడతానం, ఎండకు ఎండుతానం మేము. మాకు కూడా ఒక సపోర్ట్ లెక్క ఉండి, మాకు కూడా మహిళలు అంటారు, రేవంత్ రెడ్డి అంటారు, సార్ అంటాడు నేను మహిళను కోటేశ్వర చేస్తానంటారు. మరి మా వెనక ఉన్నాయి కూడా మహిళలే కదా సార్. మా మహిళలు మస్తు బాధపడతాను, మస్తు ఏడతాను. వాళ్ళు 6 నెలల కంచి అసలు గింత కూడా ఎవరికి ఏం ఇబ్బంది ఇట్లా మస్తు ఇబ్బంది ఉండి కూడా మస్తు ఇబ్బంది పడతాను వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి సార్ని నేను ఒక్కటే కోరుతాను నేను, సార్ మీరు అవన్నీ రెంట్ వసూలు చేయండి. మీరు ఒకటి కూడా ఆదాయం వస్తుంది, మాకు ఉపాధి చూపించినట్టయితే. పెద్దగా ఫుట్పాటు చిన్నగా కూడా లేవు మా దగ్గర. 10 ఫీట్ల రోడ్లు ఫుట్పాట్లు ఉన్నాయి, అక్కడ అబ్జెక్షన్ లేదు, ట్రాఫిక్ జామ్ లేదు. నెలకు 500 ఇదే అండి. మాకు ఉపాధి చూపించినట్టు ఉంటారు, మీకు గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ ఉంటుంది కదా. అనవసరంగా మమ్మల్ని ఏదో ఉపాధి చేసుకొని బతికేటలో నిరుద్యోగాలుగా చేసేస్తారు మమ్మల్ని. మా సంసారాలు ఏం కావాలి, మా భార్య పిల్లలు ఏం కావాలి, మేము ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, రెంట్ ఎట్లా కట్టుకోవాలి, ఎలా బతకాలి మీరు. ఇది రాజీవ్ గాంధీ తెచ్చిందే, ఇది జీవో. రాజీవ్ గాంధీ అంటారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెచ్చిందే ఇది. మరి మీ గవర్నమెంట్లోనే మళ్ళీ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడితే మేము ఎక్కడ పోవాలి. ఇన్నిసార్లు ట్రాఫిక్ వాళ్ళు మాకు ఎంత ఇబ్బంది కలిగించినా మళ్ళీ పీవీసీ మీటింగ్లు పెట్టినా 9 సార్లు అయిపోయింది. అందులో మేము వస్తున్నాము, మాట్లాడుతున్నాము, మార్కింగ్ చేసి ఇస్తున్నాము. ఇదే తప్ప మాకు ఉపాధి అనేది లేకుండా కోల్పోయినట్టు చేసేసింది. అసలు మీకు ఏం కావాలి సార్? ఇది నేను సికింద్రాబాద్ మినిస్టర్ కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్ టిఫిన్ బండి పెడతా. ఈ టిఫిన్ బండి ఏంటంటే నాది హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది యువతల సైడ్. మా బండ్లు ఏమన్నా అంటే ఆపరేషన్ రోప్ కింద తొలగించబడుతుంది, మీకు ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ చేయొద్దు అని గత 6 నెలల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేసిళ్ళు. మా టిఫిన్ సెంటర్లో స్టాల్ ఉంటాయి అవన్నీ ఇట్లా క్రేన్ తీసుకొచ్చి వచ్చేసిళ్ళు, అంతా ఆగమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నా అంటే మీరు ఆడ పెట్టొద్దు, మీకు ఛాన్స్ లేదు, మీకు పర్మిషన్ లేదంట. శ్రీనివాస్ యాదవ్తో మాట్లాడించిన, ఎవరితో మాట్లాడించినా వాళ్ళు ఇంటలేరు. అయితే మళ్ళీ ఇందులో ఒకటి ఏంటంటే ఆ రోడ్డుకి ఇరువైపులా హాస్పిటల్కి వచ్చిన పార్కింగ్ అంతా పార్కింగ్ పెడతారు, అది ఫుట్పాత్ కింద. మేము ఫుట్పాత్ పైన ఉంటున్నాం, కానీ మాకు లేదు ఛాన్స్, కానీ వాళ్ళకి పార్కింగ్కి ఛాన్స్ ఉంది. ఇది ఎక్కడి న్యాయము? అంటే ఈ రాజ్యంలో గరీబోడు పేదోడు బతకొద్దా? అంటే దొంగకు మంచిగా ఉన్నది రాజ్యం. ఇవాళ దొంగ జైలు వేచి తెల్లారి మళ్ళీ రాజ్యాగా బతుకుతాడు, కానీ కష్టం చేసుకుంటే ఒక మామూలు ఒక మధ్యతరగతి వ్యక్తి ఈ హైదరాబాద్లో బతికే ఛాన్స్ లేదా? మరి ఎక్కడికి పోవాలి? ఈ ప్రజలంతా ఎక్కడికి పోవాలి? ఏమనుకుంటుంది గవర్నమెంట్? ఒకటే మేము కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి సారు ఏమైనా ఫుట్పాత్ మీద ఉంటే మాకు ఒక చిన్న షెడ్ లాగానే ఏదో ఒక రకంగా వేయండి. ఇప్పుడు మాకు చాలా 500 రూపాయలు ఇస్తాను సార్, 1000 రూపాయలు ఇస్తాను. నెలకు మున్సిపాలిటీ తరఫున పైసలు వసూలు చేసినా కానీ పైసలు మేము ఛాలెంజ్ కడతాం, మేము బరాబర్ పైసలు కట్టుకుంటాం సార్. మాకు ఇదొకటి సాయం చేసి పెట్టాలి సార్. ఇంతకుముందు 10 సంవత్సరాల గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఏం చేయలేదు సార్. వాళ్ళు పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాం, మంచిగానే ఉన్నాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా సార్, మీరు కూడా కొద్దిగా స్పందించాలా సార్, మీరు కూడా జర చెప్పాలా సార్. చెప్పి మాకు ఎక్కడున్న వాళ్ళని అక్కడనే పెట్టించి మాకు జీవనోపాధి కొరకు అందరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ రాహుల్ గాంధీ నేషనల్ హాకీ ఫెడరేషన్ తరఫు నుంచి ఒక లెటర్ రాసిన కమిషనర్ సీఎంకి, స్ట్రీట్ వెండర్ లైవ్లీహుడ్ ప్రొటెక్షన్ యాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత ప్రొటెక్ట్ చేయాలి, స్ట్రీట్ వెండర్స్కి డిస్టర్బ్ చేయవద్దు. తర్వాత గురించి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు స్ట్రీట్ వెండర్స్కు రూప్ పేరు మీద అసలు ఈ రూప్ ఎందుకు చేసినా అసలు అర్థమవుతలేదా మున్సిపల్ కార్పొరేషన్కి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ అసలు ఏమైనా కాంప్లెక్స్కి పార్కింగ్ లేకుంటే ఆ పార్కింగ్కి క్లోజ్ చేయాలి. పార్కింగ్ మీద ఏమైనా సిస్టమ్ లేకుంటే ఇన్సైడ్లో ఏమైనా లేకుంటే అది చేసినకి ఈ రూప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రూప్లో ఏం చేయలేకుంటే అసలు స్ట్రీట్ వెండర్స్కు ఇట్లా తీసేయాలి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది. అది సెకండ్ వన్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎంకి ఏమైనా పని లేకుంటే ఇంత పెద్ద పని చేసిన తర్వాత స్ట్రీట్ వెండర్స్కు లైవ్లీహుడ్ ప్రొటెక్షన్ లైవ్లీహుడ్ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ 2014లో అది ఇంప్లిమెంట్ చేసినకి అసలు ఈ సీఎం కూడా ఈ హైడ్రా తరఫు నుంచి మున్సిపల్ తరఫు నుంచి ఒక్కోసారి కూడా ప్రయత్నం చేయలే. అందుగురించి ఈరోజు అందరు స్ట్రీట్ వెండర్స్ ఎవరెవరి దగ్గర ఆక్రమణ ఉన్నది టోటల్లీ మున్సిపల్ తరఫు నుంచి ఎస్పెషల్లీ పోలీస్ తరఫు నుంచి కంటిన్యూషన్ హరాస్మెంట్ స్ట్రీట్ వెండర్స్కి చేస్తున్నారు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఒక
నెక్స్ట్ రైట్ ఒక రాడికల్స్ ఆల్రెడీ సిలిండర్ అయిన తర్వాత ఆయనకు 5 lakhs rupees 5 acres జమీన్ ఇస్తారు అవి గవర్నమెంట్. ఒక స్ట్రీట్ వెండర్కు బతకనికి ఒక ప్లేస్ 2/3 ఒక ప్లేస్ ఇవ్వడానికి ఏం పోతుంది గవర్నమెంట్కి? ఏం లేదు అసలు. ఈరోజు సీఎం కూడా ఆలోచన చేయాలి, ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. లాస్ట్ 10 yearsలో చూసినా మీరు కేసీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ స్ట్రీట్ వెండర్స్కి హరాస్మెంట్ చేయవద్దు, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది. ఈ సీఎం వచ్చిన తర్వాత మేము పబ్లిక్ కోసం వచ్చినా అంటే పబ్లిక్ కోసం అసలే లేదా, హైడ్రా పేరు మీద ఈ పేరు మీద ఆ పేరు మీద టోటల్ రోజు మాకు హరాస్మెంట్. అందుగురించి ఈరోజు మేము అందరు స్ట్రీట్ వెండర్స్కి తీసుకొచ్చి ఈడ ఒక డైరెక్ట్గా ప్రజాపాలనకి, ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ధర్నా చేసేకి ఛాన్సెస్ లేదా, ఏమైనా బయటికి రోడ్డుపై రావడానికి ఛాన్స్ లేదా. అందుగురించి ప్రజాపాలన వచ్చిన ప్రజాపాలన కూడా ఒక 5 members అలౌ చేసిన ఇన్సైడ్ పోవడానికి. ప్రజాపాలన లేకుంటే అర్థమైతే లేదా, ఇది చూసే అంగ్రేజ్ పాలన అర్థమైలేదా. ప్రజాపాలనలో అంటే పబ్లిక్ కోసం కదా, పబ్లిక్కి రావడానికి అందరూ ఛాన్స్ లేదా. 5 members అలౌ చేసిన 5 members నుంచి ఈ సిస్టమ్ ఇది మాకు రిసీవ్ ఇచ్చిన 2 application పై టోటల్లీ అప్లికేషన్ మేము ఇచ్చిన more than 1000 application ఇచ్చిన ఈరోజు.